హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దివ్య. మీరు చూస్తున్నది దివ్య కిచెన్ బ్యూటీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 250 గ్రామ్స్ చికెన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, హాఫ్ టీ స్పూన్ పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఇంకో హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసి ప్యాన్లో అది హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ డీప్ ఫ్రైగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇలా అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చిల్లీ చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. 2 స్పూన్స్ చిన్న చిన్నగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా పచ్చి స్మెల్ పోయేలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే రెడ్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర టమాటో సాస్ ఉంది, టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడే సాల్ట్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా అజినమోటో, కొద్దిగా పెప్పర్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, నేను చాలా అంటే చాలా తక్కువగా అజినమోటో యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ యాడ్ చేసి అందులో మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల కొంచెం చికెన్ సాఫ్ట్గా అవుతుంది. మనం మళ్ళీ ఫ్రై చేసినాం కాబట్టి క్రిస్పీ కాకుండా కొంచెం పైన పిండి కూడా సాఫ్ట్నెస్ వస్తుంది. అంతే, రెడీ అయిపోయింది. చూడండి, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.